హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. మీ శిరీష్ లంక యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది అనకాపల్లి జిల్లా రేవిపోలవరం బీచ్ అండి. చూడండి ఎంత బాగుందో బీచ్ వ్యూ. ఇది అడ్ రోడ్డు, అనకాపల్లి నుంచి తునేలే రోడ్లో అడ్ రోడ్డు అనే రోడ్డు ఉంటుందండి, బ్రిడ్జి ఉంటుంది. అక్కడ నుంచి బ్రిడ్జి ఎక్కకుండా లెఫ్ట్ తీసుకొని లోనకి రావాలండి. హైవే నుంచి 10 km ఉంటుంది. ఈ బ్రిడ్జి చూస్తే లాస్ట్ టైం ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అయిందండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ బీచ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంటుందండి. బీచ్ చూస్తే ఎత్తైన కొండల మధ్య బీచ్ ఉంటుందండి. ఎవరైనా ఎంజాయ్ చేస్తే చూడండి, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఆ బీచ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది వ్యూ. ఈ బ్రిడ్జి పైన గీతా గోవింద్ సినిమా షూటింగ్ అయిందండి. చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రావచ్చు. చూడండి, ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఆ పైన చూస్తే ఆ కొండపైన శివపార్వతుల స్టాట్యూస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ పైన కూడా ఆ పైనుంచి వ్యూ కనపడుతుంది మొత్తం. ఈ బీచ్ వ్యూ. ఈ పక్కన విలేజ్ ఉందండి. ఈ విలేజ్ పేరు రేవిపోలవరం విలేజ్. ఈ విలేజ్కి ఆనుకునే బీచ్ ఉందండి. బీచ్ చూస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. మామూలుగా మిగతా బీచ్లన్నీ బాగా లోతుగా ఉంటాయి, బీచ్లో వెళ్ళడానికి వీలుగా ఉండదు. ఈ బీచ్ చూస్తే కొద్ది వరకు లోతు ఉండదు, చిన్నపిల్లలతో స్నానం కానీ చేయొచ్చు. పెద్ద లోతుగా ఏమి ఉండదు, జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి ఈ బీచ్లోకి. బీచ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తూ ఉంటే కొండలు, ఇక్కడ పక్కన టెంపుల్ ఉంది. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. విలేజ్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా టెంపుల్ కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ అయితే బీచ్ మధ్యలోకి ఉంటుంది. ఇంకా చూపిస్తాను మీకు బీచ్ మధ్యలోకి వెళ్ళి వ్యూ అయితే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ బ్రిడ్జి వే ఇది. మనం నడుచుకుంటూ వెళ్ళాలి. బ్రిడ్జి మీద నుంచి వెళ్తే బీచ్ మధ్యలోకి వెళ్తామండి. కరెక్ట్ బీచ్ సెంటర్లోకి వెళ్తాము. బీచ్ మధ్యలోకి ఈ బ్రిడ్జి ఉంటుంది. కింద చెప్పాం కాబట్టిగా ఇక్కడ సినిమా షూటింగ్ కూడా అవుతాయి. లాస్ట్ సినిమా చూసుకుంటే గీతా గోవింద్లో హీరోకి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు ఈ సీన్ ఇక్కడ ఉంటుంది. చూస్తూ ఉంటే చూడండి బీచ్ ఎంత న్యాచురల్గా ఉందో. ఫ్యామిలీతో వస్తే బాగా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎవరైనా ఈ బీచ్కి వస్తే కింద కామెంట్లో పెట్టండి. కాకపోతే మీరు ఈ బీచ్ లొకేషన్ పెడితే లింక్ పెడితే లొకేషన్ పంపిస్తాను నేను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కువ షూటింగ్లు అవుతాయండి. చూడండి ఇక్కడ అంటే మ్యారేజ్ ఈవెంట్ షూటింగ్లు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ షూటింగ్లు అవుతాయండి. చూడండి ఇక్కడ షూటింగ్ అవుతుంది. చూడండి, కపుల్స్కి షూటింగ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ అవుతాయి. ఎక్కువ బాగుంటుంది షూటింగ్, ఎందుకంటే బీచ్ వ్యూ బాగుంటుంది. అంత లోతైన బీచ్ కాదు. బీచ్ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మబ్బులు చాలా ఎంత బాగుందో. గ్రీనరీ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. టెంపుల్స్, ఈ మబ్బులు చూస్తే ఆకాశం బీచ్ కలిసినట్టు ఉంటుంది మబ్బుల్లో. ఈవినింగ్ వచ్చానండి. ఈవినింగ్ టైం 5:30 అవుతుంది టైము. బీచ్ వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఫ్యామిలీతో రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అలలు చాలా ఎక్కువ వస్తున్నాయి. బాగా చూస్తూ ఉంటే అలలు ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం బీచ్లో స్నానం చేయొచ్చు, ఎందుకంటే పెద్ద లోతే ఉండదు. బీచ్లో కొద్ది వరకు వెళ్ళి స్నానం చేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ అమ్మాయి వీడియో తీస్తుంది. చూడండి బీచ్లోని పెద్ద లోతే ఉండదు. బీచ్లో వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడు, మబ్బులు అయితే చాలా బాగున్నాయండి. అసలు చూస్తుంటే మబ్బులు ఎంత అందంగా ఉన్నాయండి, అంత అందంగా ఉన్నాయి. పైన
బీచ్ వ్యూ కానీ ఇంకా ముందు వరకు వెళ్ళొచ్చు. ముందు వరకు వెళ్ళా కూడా అంత లోతే ఉండదు బీచ్లో. పిల్లలతో సాంగ్ మనం కానీ ఏదన్నా అది ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. అలలు చూసుకొని వెళ్ళాలి. చాలా సేఫ్టీగా అలలు చూసుకుంటూ మరి లోనికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా బయట చూసుకొని అవ్వచ్చు. బీచ్ అయితే ఓవరాల్గా బాగుంది. మీరు కూడా రండి ఫ్యామిలీతో. ఓకే సార్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి. ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ పెట్టండి. బీచ్కి వెళ్ళి ఉంటే, వెళ్ళలేని వాళ్ళు ఉంటే నీ లొకేషన్ పెడతాను, హాయ్ అని పెట్టి లొకేషన్ పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ లంక యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.